హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. 10వ తరగతి విద్యార్థులకు యోగా జ్ఞానం ఒత్తిడి తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలు అనే టాపిక్ అయితే చూద్దాం. ఇటువంటి మోర్ కంటెంట్ అన్న ఇన్ఫర్మేషన్ కోసం మన టీం అయితే చాలా కష్టపడుతుంది. ఆ ఎఫర్ట్స్ కానీ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. 10వ తరగతి విద్యార్థుల పరీక్షల ఒత్తిడి ఆందోళన తగ్గించేందుకు పాఠశాల విద్యాశాఖ మార్గదర్శకాలతో విడుదల చేయడం జరిగింది. త్వరలో మనకి 10వ తరగతి ఎగ్జామ్స్, అలాగే ఇంటర్ ఫస్ట్ ఇయర్ ఆర్ సెకండ్ ఇయర్ ఎగ్జామ్స్ కూడా స్టార్ట్ అవుతున్నాయి కదా. వాళ్ళకి ఏంటంటే ఆ ప్రెషర్ మరి ఆందోళన తగ్గించడానికి పాఠశాల విద్యాశాఖ ఎడ్యుకేషన్ మినిస్టర్ ఏం చేశారంటే మార్గదర్శకాలు విడుదల చేయడం జరిగింది. ఓకేనా, ఎడ్యుకేషనల్ డిపార్ట్మెంట్ అనమాట. ఓకేనా, ఉదయం మధ్యాహ్నం మొదటి పీరియడ్లో తొలి 10 నిమిషాల పాటు యోగా ధ్యానం చేయించాలని ఉపాధ్యాయులకు సూచించింది. ఓకేనా, ఫస్ట్ పీరియడ్ అంటే మనం మార్నింగ్ వెళ్ళగానే ఫస్ట్ అవర్ జరుగుద్ది, అలాగే లంచ్ బ్రేక్ తర్వాత ఫస్ట్ అవర్ జరుగుద్ది. అప్పుడు ఏంటంటే 10 మినిట్స్ యోగా ఆర్ జ్ఞానం ఏదోటి చేయించమని చెప్పడం జరిగింది. విశ్రాంతి పద్ధతులకు ప్రాధాన్యం ఇవ్వాలని, ప్రతిరోజు చివరి పీరియడ్లో పోటీ లేని ఆటలు ఆడించాలని పేర్కొంది. ఒకనా లాస్ట్ పీరియడ్ ఎలాగో డ్రిల్ పీరియడ్లో ఉంటుంది, ఆ విషయం మీ అందరికీ తెలిసిందే. ప్రధాన ఉపాధ్యాయులు, తరగతి ఉపాధ్యాయులకు, వ్యాయామ ఉపాధ్యాయులు చేయాల్సిన పనులను విడివిడిగా వివరించింది. ఒక హెడ్ మాస్టర్ ఏం చేయాలి, తరగతి హెడ్ మాస్టర్ ఏం చేయాలి, అలాగే ఫిజికల్ టీచర్ అయితే ప్రతి స్కూల్లో అయితే ఉంటారు. వాళ్ళే ఈ చేయించడంలో మెయిన్ కీ రోల్ అయితే వాళ్ళే పోషిస్తారనమాట, వాళ్ళే చేయించాలన్నమాట. ఓకేనా ఫ్రెండ్స్, ఏంటి మార్గదర్శకాలు ఏంటో 1 బై 1 నేను చదువుతాను, మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఓకేనా, ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ ఎస్ఎల్వి తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. ఫస్ట్ పాయింట్ ఫ్రెండ్స్, రోజు ఉదయం అసెంబ్లీలో అకాడమిక్ ఒత్తిడి, పరీక్షల ఆందోళన తగ్గించి వారిలో స్ఫూర్తి నింపేలా ప్రసంగాలు అయితే చేయాలి. ఓకేనా, రోజు వాళ్ళని ఇన్స్పైర్ అయితే చేయాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ పాఠశాల ప్రాంగణంలో ముఖ్య ప్రదేశాల్లో ఒత్తిడి నిర్వహణ ఎదుర్కొనే విధానంపై పోస్టులు ప్రదర్శించాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెక్స్ట్ పరీక్షలో ఫెయిల్ అవుతామని భయం, సహచరులతో పోలిక, ఆందోళన, డిప్రెషన్ ఎదుర్కొనేలా కౌన్సిలింగ్ ఇవ్వాలి. ఇది మెయిన్ ఫ్రెండ్స్. ఉన్న పాయింట్లో నాకు నచ్చిన పాయింట్ అంటే ఇది ఖచ్చితంగా కౌన్సిలింగ్ అయితే ఇవ్వాలి ఫ్రెండ్స్ చిన్నప్పటి నుంచి. ఎందుకంటే పోలిక ఏంటంటే మనం పక్క వాళ్ళతో పోల్చుకుంటాం, వాళ్ళకు 100కి 90 దాడుతున్నాయి, నాకు కనీసం 50 మార్కులు కూడా రావట్లేదని పోలిక ఉంటుంది. అదేమీ లేదు, మీరు భయపడుతున్నారు, చదివితే మీకు కూడా వస్తుంది. ఓకేనా, దీనికి సంబంధించి కౌన్సిలింగ్ అయితే ప్రతి అబ్బాయికి ఇవ్వాలి, నేనైతే కోరుకుంటున్నాను. నెక్స్ట్ ఆందోళన, డిప్రెషన్ ఇవి కూడా చాలా ప్రమాదకరం అనమాట, వీటి నుంచి కూడా కౌన్సిలింగ్ ఇవ్వాలి. విద్యార్థులు తమ సమస్యలను ఉపాధ్యాయులతో చర్చించే అవకాశం కల్పించాలి, సహాయ బాక్సులు పెట్టాలి. ఇది 100%. ఇప్పటికీ చాలా స్కూళ్ళు ఇదైతే లేదు, ఇది కంపల్సరీ ఇంప్లిమెంట్ చేయాలని మన ఎస్ఎల్వి తెలుగు టెక్ యూట్యూబ్ ఛానల్ తరఫున గవర్నమెంట్ని అయితే చేతులు జోడించి విజ్ఞప్తి అయితే చేస్తున్నాను. సహాయ బాక్సులు అయితే పెట్టాలి. కొంతమంది ఫ్యాకల్టీ సరిగ్గా చెప్పరు. ఓకేనా ఫ్రెండ్స్, కొంతమంది స్టూడెంట్స్ కొట్టుకుంటారు, వాళ్ళు టీచర్స్తో డైరెక్ట్ మాట్లాడేంత ధైర్యం చేయలేరు. వాళ్ళకి ఖచ్చితంగా ఈ బాక్స్ అయితే ఉపయోగపడుతుంది. వాళ్ళు ఏంటంటే కంప్లైంట్ బాక్స్ కూడా ఒకటి పెట్టాలి, ఇదో బాక్స్ పెట్టాలి, మినిమం 2 బాక్సులు అయితే ఉండాలి. కంప్లైంట్ బాక్స్లో వచ్చిన ప్రతి కంప్లైంట్ను సానుకూలంగా ప్రిన్సిపల్ ఆర్ హెచ్ఎం ఏంటంటే స్పందించాలి. ఎందుకంటే మీరు అటు స్పందించలేకపోతే వాడు రౌడీ కింద తయారవుతాడు. మీరు స్కూల్లోనూ వాడిని పట్టించుకోకపోతే కాలేజ్కి వచ్చాక అటు సమాజానికి వచ్చాక చేసింది ఏమి ఉండదు, ఇంట్లో తలనొప్పి తెచ్చే పనులు మాత్రం చేస్తారు. కాబట్టి ఈ కంప్లైంట్ బాక్స్ అయితే ఒకటి పెట్టాలి. అలాగే విద్యార్థులు తమ సమస్యలను ఉపాధ్యాయులు చర్చించే అవకాశం ఇవ్వాలి. ఇది చాలా స్కూల్లో ఇస్తలేదు, నేనైతే అబ్జర్వ్ చేశాను ఫ్రెండ్స్. నేను దగ్గరుండి అబ్జర్వ్ చేసింది ఏంటంటే ఉపాధ్యాయుడు ఏంటంటే కఠినంగా మాట్లాడారు, స్టూడెంట్స్ నవ్వుతా మాట్లాడాలి, 100% నవ్వుతా అయితే మాట్లాడాలి, వాళ్ళతో క్లోజ్గా ఉండాలి, మీ ప్రాబ్లమ్స్ ఏంటి అని A to Z ప్రతిరోజు అడగాలి ఫ్రెండ్స్. అలాంటి టీచర్లు అయితే రావాలని నేను కోరుకుంటున్నాను. ఇప్పుడు డిఎస్సి ఎగ్జామ్స్ కూడా జరుగుతున్నాయి కదా, కొత్త టీచర్స్ వస్తున్నారు, వాళ్ళకైతే మన యూట్యూబ్ ఛానల్ తరపున అయితే కోరుకుంటున్నాను. వాళ్ళతో మాట్లాడి వాళ్ళ సమస్యలు ఏంటో తెలుసుకోండి. ఓకేనా ఫ్రెండ్స్, అప్పుడు మీరు రియల్ టీచర్ అవుతారు నా దృష్టిలో. నెక్స్ట్ నెమ్మదిగా నేర్చుకునే పిల్లలకు క్రమశిక్షణ, బెదిరింపులు ఉండకూడదు. ఓకేనా ఫ్రెండ్స్, కొంతమంది స్పీడ్గా అర్థం చేసుకుంటారు, కొంతమంది స్లోగా అర్థం చేసుకుంటారు. స్పీడ్గా అర్థం చేసుకునే వాళ్ళకి మీరు ట్యూషన్ ఇవ్వండి, ఎక్స్ట్రా 1 అవర్ చెప్పండి, ఎక్స్ట్రా క్లాసులు చెప్పండి, అందులో ఎటువంటి ఇబ్బంది లేదు. అంతే తప్ప మీరే టాపర్తో పోల్చి వాళ్ళని చిన్న చూపు చూడడం వల్ల వాళ్ళు అస్సలు చదవరు. ఓకేనా ఫ్రెండ్స్, ఓకేనా టీచర్స్. నెక్స్ట్ అతిథి ఉపన్యాసాలకు జిల్లా స్థాయి అధికారులతో ఒత్తిడి నిర్వహణ, జీవన నైపుణ్యాలపై శిక్షణ నిర్వహించాలి. ఓకేనా ఫ్రెండ్స్, నెంబర్ 1గా ఉన్న బయట నాయకుల చేత లేదా పెద్ద పేదల చేత పరీక్షలు ఎలా రాసుకోవాలి,
ఒత్తిడిని ఎలా తగ్గించుకోవాలి, స్మార్ట్ వర్క్ ఎలా చేయాలి, హార్డ్ వర్క్ ఎలా చేయాలని సంబంధించి ప్రతిరోజు 1 అవర్ క్లాస్ చెప్తే వాళ్ళైతే ధైర్యంగా ఎగ్జామ్స్ అయితే రాయగలుగుతారు. నెక్స్ట్ పాఠశాల ప్రాంగణంలో నడక, తోట పనులు చేపట్టి పిల్లల ప్రశాంతత, ఏకాగ్రత పెంచాలి. ఇదైతే పక్కా ఫ్రెండ్స్. రోజు వాళ్ళ చేత అయితే ఫిజికల్ వర్క్ అయితే 100% చేయించాలి. ఎందుకంటే వాళ్ళకి నడకే అలవాటు అవుద్ది. ఆ పనులు చేయించడం ద్వారా ఇంటికాడ కూడా వాళ్ళు అయితే పని చేయొచ్చు అనే ఆలోచన అయితే వస్తుంది. ఈ రోజుల్లో పిల్లలు పని చేయట్లేదు, వాళ్ళకు కూడా ఫోన్లు అలవాటు చేస్తున్నారు. కాబట్టి స్కూల్లోనే వాళ్ళని మార్చడం ద్వారా సమాజంలో ఉత్తమమైన విద్యార్థులుగా తీర్చిదిద్దారనే నా ఉద్దేశం. ఒకవేళ నేను స్కూల్లోని పట్టించుకోకపోతే కాలేజీకి వెళ్ళాక వాడు ఎవడి మాట వినడు. నెక్స్ట్ విద్యార్థులు తమ బలాలు అర్థం చేసుకునేలా చూడాలి. వాళ్ళ తల్లిదండ్రులకు వాస్తవ పరిస్థితులు వివరించాలి. ఓకేనా ఫ్రెండ్స్, ఇదైతే పక్కా అనమాట. టీచర్స్ మీటింగ్ అని ఉంటుంది, అది ఖచ్చితంగా పెట్టాలి. అది మినిమం నా దృష్టిలో 2 monthsకి ఒకసారి పెడితే పిల్లల ప్రోగ్రెస్ రిపోర్ట్ ఏంటి, ఎలా చదువుతున్నాడు ఏంటి, ఎలా బిహేవ్ చేస్తున్నాడు. బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్ ఫ్రెండ్స్, బిహేవియర్ కూడా చాలా ఇంపార్టెంట్. నెక్స్ట్ పరీక్షలకు సిద్ధమయ్యే వేళ స్క్రీన్ టైం నియంత్రించాలి. కౌమార దశలో కనిపించే మూడ్ స్వింగ్స్ వంటి భావోద్వేగ మార్పులపై సున్నితంగా మార్గనిర్దేశం చేయాలి. ఇదైతే 100% చేయాలి. చాలామంది ఫోన్కి అడిక్ట్ అయిపోయారు, పబ్జీకి అడిక్ట్ అయిపోయారు సార్. ఇంకా దారుణం ఏంటంటే పబ్జీకి, ఫ్రీ ఫైర్కి అడిక్ట్ అయిపోయారు, తమ జీవితాలను అయితే నాశనం చేసుకుంటున్నారు. కళ్ళలో కూడా ఫ్రీ ఫైర్ ఆడుకునే రకాలు కూడా ఇప్పటికీ ఉన్నారు సమాజంలో. వీటిని ఎవరు పాడు చేస్తున్నారంటే నేనైతే పేరెంట్స్ అనే చెప్తాను. పేరెంట్స్ ప్లీజ్ పిల్లల్ని పట్టించుకోండి. వాళ్ళు ఏ టైంకి స్కూల్కి వెళ్తున్నారు, ఏ టైంకి వస్తున్నారు, స్కూల్ నుంచే పట్టించుకోండి. అప్పుడు మీరు కాలేజీలో పట్టించుకోవాల్సిన అవసరం ఉండదు. స్కూల్లో పట్టించుకోకపోతే ఎలాగా? రాగానే ఈరోజు ఏం చెప్పారు, హోంవర్క్ ఏంటని దగ్గర నుంచి చేయించని. నేను పేరెంట్స్కి చెప్పేది ఏంటంటే, మీరు పిల్లల ముందు ఫోన్ నొక్కద్దు, మాట్లాడండి సరిపోతుంది. ఇంపార్టెంట్ మీకు ఫోన్లో వచ్చినాయి అనుకోండి, మాట్లాడండి అంతే తప్ప వాడి ముందు యూట్యూబ్ చూడడం కానీ, ఇన్స్టాగ్రామ్ చూడడం కానీ, వాట్సాప్ చూడడం కానీ, రీల్స్ చూడడం కానీ చేయవద్దు. అలా ఆడ ముందు మీ దగ్గర ఫోనే ఉండొద్దు, జేబులోంచి తీయొద్దు అని నేనైతే చెప్తాను. తీయద్దు. మీరు అటు స్కూల్ నుంచి రాగానే వాడితోనే టైం స్పెండ్ చేయండి, వాడితోనే మాట్లాడండి. ఏం చెప్పారో హోంవర్క్ చేయించండి, రివిజన్ చేయించండి, రోజు చదివించండి. మనం ఎంత కష్టపడుతున్నాం, మనకి ఈ స్థాయిలో ఎలా ఉన్నాం ఏంటి, మీ ఫ్యామిలీ స్టోరీ కూడా చెప్పండి వాడికి. అంతే తప్ప నేను పట్టించుకోను, వాడు నచ్చినప్పుడు వస్తాడు, నచ్చినప్పుడు వెళ్తాడు, వాడు అలా ఏదో ఒకటి చేసుకుంటాడు, నాకు చాలా బిజీ, నాకు టైం లేదు. ఇది అందరూ పేరెంట్స్ చెప్పే మాట ఇది. ఓకే మీకు టైం లేదు, మీరు మంచి ఉద్యోగం చేస్తున్నారు, కరెక్ట్. కానీ పిల్లల్ని మినిమం ఒకవేళ మీకు టైం లేదు మినిమం 30 minutes, అరగంట అయినా వాడిని అడగండి ఏం చదువుతున్నారు ఏంటి అడగండి. వాడు ఏమైనా ఫింగర్ వేషాలు వేసినా సరే అన్నీ అబ్జర్వేషన్ చేయండి. మళ్ళీ హై లెవెల్లో అయితే మరీ ఇబ్బంది, లో లెవెల్ అయితే పర్లేదు. అంతే తప్ప వాడు స్కూల్కి వెళ్తున్నా లేదా చదువుతున్నా లేదా ప్రతిదీ అబ్జర్వేషన్ ఉండాలి. లేకపోతే తర్వాత ఏమైనా ఇబ్బంది అయితే మనం ఏమీ చేయలేము. ముందే హెచ్చరిస్తున్నాను, ఇది నా హెచ్చరిక అనుకోండి. పేరెంట్స్ నా హెచ్చరిక అయితే అనుకోండి. వాళ్ళని పట్టించుకోండి, వాళ్ళతో మాట్లాడండి, ఎగ్జామ్స్ ఎలా రాశారో చూడండి. ఫెయిల్ అయితే తిట్టద్దు, కొట్టద్దు. ఎందుకంటే చాలామంది చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. న్యూస్లో మీరు చూస్తున్నారు, రిజల్ట్ తక్కువ వచ్చిందని గోడదూకి చనిపోయే వాళ్ళు కూడా ఉంటారు. కాబట్టి మందలించండి. తక్కువ మార్కులు వచ్చినాయంటే అనండి. అంతే తప్ప మీరు ఇంకో విషయం తీసుకుని ఇంకోలా బిహేవ్ చేస్తే వాళ్ళ బిహేవియర్ కూడా మనం చూడలేం. కాబట్టి ఓకేనా, ఈ జాగ్రత్తలు అయితే పాటించండి. తద్వారా మంచి రిజల్ట్ అయితే మీకు వస్తుంది. ఇటువంటి మోర్ కంటెంట్ అండ్ ఇన్ఫర్మేషన్ కోసం ప్లీజ్ లైక్ అండ్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ అవర్ యూట్యూబ్ ఛానల్ SLV తెలుగు టెక్ ఫర్ ఎడ్యుకేషన్ అప్డేట్స్ యూట్యూబ్ ఛానల్. చివరి వరకు చూసిన వాళ్ళు ఒక లైక్ అయితే వేసుకోండి. థ్యాంక్స్ ఫర్ వాచింగ్. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.